అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందామండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమియు కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మాత్యం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము నాయన. ఉన్నవాడని సెలవుసిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రము తండ్రి. ఈ సమయమున ప్రభ మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. వాక్యము చదవబడినది తండ్రి నాయన. వాక్యము ద్వారా ప్రభు కొద్ది నిమిషం మీరు మాతో మాట్లాడుమని ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్యమును మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించట చూచుచున్నానని చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి బంధకములు లేక అన్న పదాన్ని మనం ఆలోచన చేస్తే, వీరికి మొదట ఏం చేశారు? అగ్నిలో బంధకాలతో పడవేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అసలు వీరు ఎవరిని వేశారని మనము వాక్యంలో చదివితే గనుక నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజును మనము చూస్తూ ఉన్నాము. ఆ రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి మైదానంలో నిలవబెట్టించి అందరూ కూడా ఆ యొక్క ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయాలి అని చెప్పి చాటింపు వేయించారు. ఈ చాటింపును విన్న వారిలో అందరూ కూడా ఆ సంగీత వాద్యాలు వినపడిన ప్రతి ఒక్కరూ వచ్చి ఆ బొమ్మకు మ్రొక్కి సాగిలపడి నమస్కారం చేసి వెళ్ళారు. అయితే ఒకవేళ ఎవరైనా సరే ఆ బొమ్మకి మొక్కకపోతే గనుక ఈ అగ్నిగుండంలో పడవేయబడతారని కూడా అక్కడ చాటింపు వేయించడం జరిగినది. అందరూ కూడా వచ్చారు, ఆ బొమ్మకు మొక్కి వెళ్తూ ఉన్నారు. కానీ ముగ్గురు వ్యక్తులైనటువంటి భక్తులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వీరు ముగ్గురు కూడా ఆ బొమ్మకు మొక్కకుండా వారు దరిచేరలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు రాజు దగ్గరకు వచ్చి, రాజా మీరు చెప్పిన ప్రకారము అందరూ సాగిలపడ్డారు, కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు ముగ్గురు కూడా ఆ బొమ్మకు సాగిల పడలేదని చెప్పి రాజుకు చెప్పడం జరిగినది. వెంటనే రాజుకు కోపం వచ్చింది. కోపం ఎందుకు వస్తుందంటే, నా మాట అందరూ విన్నారు కానీ ఈ ముగ్గురు కూడా ఎందుకు వినలేదు అని చెప్పి చాలా ఆగ్రహం తెచ్చుకొని వారి ముగ్గురిని పిలువనంపించారు. వారు ముగ్గురు వచ్చిన తర్వాత అడుగుతున్నాడు రాజు, ఎందుకు మీరు ఆ యొక్క బొమ్మకి, ఆ యొక్క ప్రతిమకి నమస్కారం చేయలేదు? ఒకవేళ నమస్కారం చేస్తారా సరే, లేకపోతే గనుక వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో మీరు వేయబడతారు అని చెప్పి వారికి చెప్పడం జరిగినది. ఇంకొక మాట అంటున్నారు, మీరు అగ్నిగుండంలో వేయబడతారు, మిమ్మల్ని రక్షించే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించడం జరిగినదండి. అయితే వీరు ఎందుకు మొక్కలేదని మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు వారికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. ఎలాగునా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే గనుక, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనాను, ఏ విగ్రహమైనాను నువ్వు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు అని దేవుని ఆజ్ఞ మనకి ఇవ్వడం జరిగినది. ఆ ఆజ్ఞానుసారంగా వీరు జీవిస్తున్నారు కనుక వీరు ఆ యొక్క విగ్రహానికి మ్రొక్కడానికి ముందుకు రాలేదు. అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే గనుక, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా.
వీరు ఇదే నమ్ముచున్నారు, వీరు దేవుని ప్రేమిస్తున్నారు, దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు కనుక మాకు ఏ భయము లేదని చెప్పి నా దేవుడే మమ్మల్ని రక్షిస్తారని చెప్పి ధైర్యముగా వారు నిలవబడి ఉన్నారు. అక్కడ వారు మాట్లాడుచున్న మాట మనం చూసినట్లయితే 17వ వచనంలో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు మాట్లాడుచున్న మాట చూస్తుంటే మేము సేవించుచున్న దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు, మేము ఘనపరుస్తున్న మా దేవుడు ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి సమర్థుడై ఉన్నాడు. నీ వశమున మమ్మల్ని పడనివ్వడు. అలాంటి బలమైన దేవుడు మా దేవుడని చెప్పి ధైర్యముగా వీరు మాట్లాడుచూ ఉన్నారు. ఎలాంటి ధైర్యం వీరికి ఇలా వచ్చినదంటే గనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే గనుక ఆ భయభక్తులు కలిగిన బిడ్డలకు దేవుడే బహుధైర్యము పుట్టించునని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం నుండి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. చదవండి. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అది మరణ పాశముల నుండి విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. వీరు మాట్లాడుచున్నది ఇక్కడ ఈ ధైర్యము పట్టుకొని వీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వీరికి దేవుడు ధైర్యము పుట్టించి ఉన్నారు. ఎలాంటి ధైర్యమో తెలుసా? మరణమైనా సరే, ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే దేవుడు మాకు తోడై ఉంటారు. ఆయనే మాకు ఆశ్రయదుర్గము. దేవుడే మమ్మల్ని జీవింప చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదే జీవపు ఊట అని వీరు నమ్మారు కనుక ఆయనే మనల్ని మరణ పాశం నుండి తప్పిస్తారని బలమైన విశ్వాసముతో రాజుతో మాట్లాడుచూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సమయం నీతో మాట్లాడుచూ ఉన్నారు. నీ ఒంటరిగా ఉండి నీ చుట్టూ అన్యజనుల మధ్య నీ ఉన్నావేమో, నీ ఒంటరిగా ఇదిగో దేవుని పట్టుకొని దేవుని యందు విశ్వాసముతో నువ్వు జీవిస్తున్నావేమో, అందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో, నీ దేవుడు ఏం చేస్తున్నారని ఈ రాజు ఎలాగైతే మీ దేవుడు ఎక్కడ ఉన్నాడు రక్షించడానికి అన్నట్టుగా నిన్ను కూడా హేళన చేస్తున్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో నీవును కూడా అట్టి భయము కలిగి భక్తి కలిగి జీవిస్తే గనుక ఏ శ్రమలో నుండైనా సరే నిన్ను తప్పించి దేవుడు నీకున్నాడు. నమ్మకము కలిగి మాత్రము ఉండాల్సిన వారమై ఉన్నాము. నీ జనాంగం నిన్ను ఏమీ చేయలేదు. నీ అన్యుల ప్రదేశంలో నీవు నీ కుటుంబం ఒంటరిగా ఉన్నా సరే నీకు తోడు ఆయన ఉన్నాడు. నీకు నీడగా దేవుడే ఉన్నాడు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు. నిన్ను ధైర్యముగా నిలవబెట్టి ఉన్నాడు. అలాంటి ధైర్యం నీకు కలగాలంటే గనుక దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవించాల్సిన వారవై ఉన్నావు. ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను హేళన చేసినా సరే తొట్టిల్ల పోవద్దమ్మా, భయపడవద్దమ్మా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ముగ్గురు చేసిన పని అదే. అందరూ అన్యులే, అందరూ కూడా వ్యతిరేకముగానే ఉన్నారు వీరు ముగ్గురికి. కానీ దేవుడి పక్షముగా వీరున్నారు కాబట్టి బహుధైర్యముగా మాట్లాడుచున్నారు. రాజుతో మాట్లాడుతున్నారు. వీరు సామాన్యులతో మాట్లాడడం లేదు, మామూలు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడడం లేదు. రాజు ఆజ్ఞ అంటే ఆ ఆజ్ఞకు శిరస వహించాల్సిన అవసరం ఉన్నది. కానీ రాజు చెప్పేది ఏంటంటే ఆ యొక్క ప్రతి ఒక్క మొక్కమంటున్నాడు. కానీ వీరు సేవించున్న దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను వీరు ప్రవర్తించలేరు కాబట్టి ఆ బొమ్మకి నేను మొక్కమని కడాఖండిగా చెప్పేశారండి. ఖచ్చితంగా చెప్పేశారు. వీరు ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. ఎంత మంచి కమిట్మెంట్ కలిగి ఉన్నారో చూసారండి. అలాంటి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైన స్థితి నీ జీవితంలో రావాలి అంటే గనుక నీవును కూడా దేవుని పట్ల అలాంటి విశ్వాసము కలిగి జీవించాలి. అలాగే ఇంకా ముందుకు వెళ్తే గనుక నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని
తెలుసుకొని మనకి ఖచ్చితంగా చెప్పేశారు. ఇంకా రాజు పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేద్దాము. చాలా కోపం అండి, మామూలు కోపము కాదు, అత్యాగ్రహం వచ్చేసినదండి. ఆ అత్యాగ్రహం వచ్చేసి అంటున్నాడు కదా రాజు, ఇక ఈ యొక్క వేడిమి గల అగ్నిగుండాన్ని మరి 7 వేడి గల అగ్నిగుండంగా మార్చేసి వీరు ముగ్గురిని బంధించేసి ఆ యొక్క అగ్నిలో పడవేయండి అని చెప్పేసి అక్కడ ఆజ్ఞ ఇచ్చేశారు. వెంటనే అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేశారు, వీరి ముగ్గురిని కూడా బంధించేసి ఆ యొక్క మండుచున్నటువంటి ఆ అగ్నిగుండంలో పడేశారండి. అలా పడవేసిన వారిలో దగ్గరికి వెళ్ళి పైకి పడేస్తారు కదా, వాళ్ళందరూ కూడా వేడి తట్టుకోలేక అక్కడికక్కడే కాలిపోయారు. వీరు మాత్రము ఆ అగ్నిగుండంలోనికి అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యము అక్కడ రాజు చూస్తున్నాడు. అదే మనం మొదటగా చదువుకున్నాము. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నానని రాజు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. అంటే ఇక్కడ 3 మనుషుల్ని వేశారు, కానీ లోపల ఎలా ఉన్నారో తెలుసండి. ముందు వీరు ముగ్గురిని కూడా బంధించి వేశారు, కానీ లోపల బంధకాలు లేవు, బంధకాలు తెగిపోయినవి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏ బంధకములైనా సరే నువ్వు కలిగి ఉంటే దేవుడే నీ దగ్గరికి వచ్చేస్తాడు. వీరు ముగ్గురు కూడా బంధకాలలో అక్కడ వేయబడ్డారు అగ్నిగుండంలో, కానీ రాజు చూసేసరికి బంధకాలు లేవు. అక్కడ ముగ్గురు కూడా ఆ అగ్నిలో సంచరిస్తూ ఉన్నారు. అగ్నిలో నడవడం అంటే మాటలా? కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సమస్తము సాధ్యమే. ఆయన తలుచుకుంటే ఆయనకు అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు అని వీరు నమ్మి ఉన్నారు కాబట్టి దేవుణ్ణి చూచారు. ఆ లోపల వారు సంచరిస్తూ ఉన్నారండి, అగ్నిలో నడుస్తూ ఉన్నారు. అగ్ని దగ్గరికి వెళ్ళి వేసిన వారు మారిపోయారు, కానీ వీరికి ఏ హాని కలగకుండా ఈ రాజు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ వచనం మనం చూస్తే గనుక ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వీరు ఎవరిని నమ్ముకున్నారండి? యెహోవాను నమ్ముకున్నారు. ఆయనే ఆశ్రయముగా మారారు. అగ్నిగుండంలో వీరు పడినను సరే ఆయనే వీరి దగ్గరకు వచ్చేసారు, ఆశ్రయముగా మారిపోయారు. అగ్ని ఏమీ చేయలేదు. వెంటనే రాజు అక్కడ ఉన్న దగ్గర నుంచి లేచి అగ్నిగుండం దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నాడు కదా, చాలా చక్కగా పిలుస్తున్నాడండి, మహోన్నతుడైన దేవుని సేవకులారా, హల్లెలూయా హల్లెలూయా. మొదట ఏమన్నాడు ఈయన? ఏ దేవుడు రక్షిస్తాడు మిమ్మల్ని అన్న ఈ నెబుకద్నెజరే ఆ అగ్నిగుండం దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా, మహోన్నతుడైన దేవుని సేవకులారా అని మాట్లాడుచూ ఉన్నారు. అంటే దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు ఈ యొక్క రాజు. హీనముగా మాట్లాడాడు మొదట, కానీ ఇప్పుడు హెచ్చిస్తూ ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అంటున్నారు కదా, దేవుని సేవకులారా బయటకు రండి, నా యొద్దకు రండి అని పిలవగానే ఏ బంధకాలు లేనటువంటి వీరు ముగ్గురు కూడా బయటకు వచ్చారు. ఎలా వచ్చారో తెలుసండి, సజీవముగా వచ్చారు. వారు ఒళ్ళంతా తడిమి చూస్తే అగ్ని వాసన వారి దగ్గర లేదు. వారి యొక్క తల వెంట్రుకలు ఏది కూడా అసలు అంటుకొనలేదండి. వారి దుస్తులు ఎలా వేసుకున్నారో అలాగే ఉన్నవి. చాలా చక్కగా బయటకు వచ్చారు. దీనిని బట్టి మనం చూస్తే గనుక ఆయన ఏదైనా కూడా మనం దేవుని మీద భారము వేస్తే, విశ్వాసము కలిగి ఉంటే గనుక సమస్తము సాధ్యమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఈ మాటలు వినిచిన ప్రియ దేవుని బిడ్డ, నీవు కష్టాలలో ఉన్నావేమో, ఈ సమయమున కష్టాల కొలిమిలో నీవు బాధపడుచు ఉన్నామో, దేవుడు మాట్లాడుచున్న మాట, అగ్నిగుండం లాంటి సమస్య నీ దగ్గర ఉన్నా సరే నీవు భయపడాల్సిన అవసరం లేదని దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవవాక్య నిజం దిక్కులు చూడకన్న రీతిగా ఆయన వైపే నీవు చూస్తే గనుక ఖచ్చితంగా ఈ రోజున నీ శ్రమలో నుండి, నీ వేదనలో నుండి, నీ ఇరుకులో నుండి, నీ ఇబ్బందిలో నుండి ఆయన తప్పించువాడై ఉన్నాడు. అగ్నిగుండంలోనికి వెళ్ళినా కూడా షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎలాగైతే సజీవముగా బయటకు వచ్చారో, ఏ హాని వారికి కలగలేదో, అలాగున అగ్నిగుండం లాంటి సమస్య నిన్ను వేధిస్తున్నా కూడా ఆయన నిన్ను పట్టుకుంటున్నాడమ్మా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడై ఉంటున్నాడు, నీకు అండగా ఉంటున్నాడు, నీకు నీడగా ఉంటున్నాడు. కాబట్టి నీవు భయపడాల్సిన అవసరం లేదు, నీవు చింతపడాల్సిన అవసరం లేదు. మరి ఇంకా మనం కిందకు చూస్తుంటే గనుక మరలా రాజు అంటున్నాడు కదా,
ఈ శ్రమలో నుండి తప్పించిన ఈ దేవుడు పూజార్హుడు, దేవుడికి మహిమ అని చెప్పి దేవుని స్తుతించడం జరిగినది. ముందు ఆయన హేళన చేసినటువంటి ఈ రాజు దేవుని స్తుతిస్తున్నాడు. అలాగే కాదు, ఇంకా చూస్తే షడ్రకు మేషకు అబేద్నెగోలని హెచ్చించాడు. వారు ఉన్న స్థితి నుండి మరలా ఇంకా హెచ్చించడం జరిగినది. అలాగనే మనము ఈ వాక్యాన్ని మన జీవితాల్లో కన్వయింప చేసుకుంటే బంధకాలలో ఉన్న నిన్ను దేవుడు విడిపిస్తాడు, శ్రమలో ఉన్న నిన్ను ఆయన కాపాడుతాడు. క్రీస్తు చాటున కీడు చాటున క్రీస్తు దాచిన మేలు నువ్వు చూడకుందు అన్న రీతిగా వీరికి ఈ కీడు చాటున కీడులో నిలబడ్డారు. దీని తరువాత వీరి స్థానాలను హెచ్చించాడు దేవుడు. అలాగుననే నీవు ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నావేమో, బాధపడుచు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నారు. కీడు చాటున క్రీస్తు నీకు మేలు దాచిపెట్టి ఉంచాడు. ఆ మేలు ఎలాగుంటుందో తెలుసా? శ్రేష్టమైనదిగా ఉంటున్నది, ఆనందంగా ఉంటున్నది, అద్భుతకరంగా ఉంటున్నది. ఆ మేలు నీ దగ్గరకు వచ్చినప్పుడే నీవు ఎంతో సంతోషపడతావు. అలాంటి మేలు నీకు రాబో రోజులలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి బంధకాలను విడిపించిన దేవుడు నీ జీవితాల్లో కూడా బంధకాలను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగనే రెండవదిగా మనం చూసుకుంటే కనుక అనారోగ్యం అనే బంధకాలను కూడా సాతాను మన మీద పెట్టుచూ ఉంటుంది. లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తే, లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాము. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. చూసారు, ఇక్కడ చూస్తే 18 సంవత్సరాల నుండి కూడా బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ ఉందండి. ఆమె ఆ 18 సంవత్సరాల నుంచి కూడా చక్కగా నిలబడకుండా ఉంది. అంటే అలా వంగు నడుస్తూ చాలా ఇబ్బందికరంగా ఆమె జీవితం కొనసాగిస్తూ ఉన్నది. అప్పుడు ఆమె యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఇక్కడ మనము 10వ వచనంలో మనం చూస్తే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు, ఈయన విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరంలో బోధిస్తుంటే 18 సంవత్సరాల నుంచి నడుము వంగిన స్త్రీ, అంటే బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీ అక్కడికి వెళ్ళినదండి. వెళ్ళి కూర్చుని ఉన్నది. అప్పుడు ప్రభు ఆమెను పిలుస్తూ ఉన్నారు. అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరిచెను. ఆమె వెళ్ళినది, అక్కడ దేవుని వాక్యం వినుచున్నది. వెంటనే ప్రభు అంటున్నారు కదా, అమ్మా నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావని ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె స్వస్థపరచబడినది. నిన్ను స్వస్థపరచి యెహోవాను నేనే సెలవిచ్చిన దేవుడు ఈ సమయమున ఈమెకున్నటువంటి ఈ బంధకము నుండి తొలగించాడు. ఎలాంటి బంధకం అంటే, బలహీనపరచు దయ్యము పట్టినటువంటి స్త్రీ, అంటే సాతాను బంధకము కలిగి ఉన్నది, అనారోగ్యం అనే బంధకము కలిగి ఉన్నది. కానీ ఈమె వచ్చినది దేవుని యొద్దకు వచ్చినది, క్రీస్తు దగ్గరకు వచ్చినది, దేవుని చెంతకు వచ్చినది. దేవుడు మాట్లాడి ఉన్నారు, ఆమెను స్వస్థపరిచారు. అలాగునని ఈ సమయంలో ఏ అనారోగ్యంతో నీవు బాధపడుచున్నాను, ఇదిగో నీ మీద సాతాను అనారోగ్యం అనే బంధకము వేసినను, నీవు దేవుని చెంతకు వస్తే, దేవుని యొక్క మందిరానికి వస్తే, లేదు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేసుకుంటే, ప్రభువా నన్ను స్వస్థపరచవయ్యా అని నీవు ఆయన సన్నిధిలో గోజాడితే గనుక ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. నిన్ను ఆరోగ్యవంతులుగా చేయడానికి ఆయన ఇష్టపరచు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు వేదన చెందాల్సిన అవసరం లేదు. ఇన్ని వస్త్రముల నుండి ఇదిగో ఈ అనారోగ్యం నన్ను పట్టి పీడిస్తున్నది అని చెప్పి నీవు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన వైద్యులకే పరమ వైద్యుడు మన దేవుడు. ఎన్ని వైద్యాలు చేయించుకున్నా, ఎంత ధనము వృధాగా చేసినా సరే, ఇదిగో రక్తస్రావం కలిగిన స్త్రీ యొక్క రోగము, ఆ యొక్క
రోగము కట్టబడలేదు. కానీ యేసు చెంగు ముట్టగానే, యేసు దగ్గరికి రాగానే ఆమెలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా కూడా పోయినది. ఆమె స్వస్థపరచబడినది. ఎలాగునంటే ఆమెలో ఉన్న విశ్వాసమును బట్టి, ఆమెలో ఉన్న నమ్మకాన్ని బట్టి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న రీతిగా ఆమె నమ్మి యేసు ప్రభువాన్ని ముట్టుకున్నది, స్వస్థపరచబడినది. అలాగుననే బలహీనపరచు ఈ దయ్యం పట్టిన ఈ స్త్రీ కూడా నడుము వంగిన ఈమె దేవుని దగ్గరకు వచ్చినది, స్వస్థపరచబడినది. నీవు అట్టి రీతిగానే దేవుని దగ్గర అడిగితే గనుక, దేవుని దగ్గర విశ్వాసంతో గోజాడితే గనుక అనారోగ్యమనే బంధకాన్ని కూడా దేవుడు తప్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి బంధకము తొలగాలి అంటే గనుక ఆయన చెంతకు నువ్వు రావాల్సిన దానవై ఉన్నావు, ఆయన మందిరానికి రావాల్సిన దానవై ఉన్నావు, లేదు దేవుని దగ్గర ప్రార్థించాల్సిన వారవై ఉన్నావు. కాబట్టి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే సమస్త రోగములు కూడా నయమైపోతాయని ఈ వాక్యము ద్వారా మనకి తెలియబడుచు ఉన్నది. అలాగనే మూడవదిగా చూస్తే గనక లూకాసు వార్త 19వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటారు. ఈయన ధనాపేక్ష అనేటువంటి బంధకముతో ఈయన కట్టబడి ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉన్నది. ఈయన ప్రభుత్వ గుత్తదారుడిగా మనకి కనపడుతూ ఉన్నారంటే ప్రభుత్వం తరపున ఆ యొక్క పన్ను వసూలు చేస్తూ ఉంటారు. కట్టవలసింది ప్రభుత్వానికి కట్టేవాడు, కానీ మిగిలినది అక్రమంగా అయినా సంచిలో వేసుకుని అంటే ఈయన సంపాదించుకునేవారు. అలాగున ధనాపేక్షతో ఈయన ముందుకు అంటే చాలా ధనాన్ని సంపాదించుకున్నాడు. అలాగనే ధనము ఒక పక్క సంపాదించుకున్నాడు, మరి ఒక పక్కన పాపిగా కూడా మార్చబడ్డాడు. అంటే ఈ లోకంలో అనేక మందిని చాలా హింసలు పట్టి అక్రమంగా సొమ్ము తీసుకున్నాడు. ఈయనలో ధనాపేక్ష అనేటువంటి బంధకాన్ని ఈయన పొందుకొని ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ యొక్క జక్కయ్య దగ్గరకు వచ్చి జక్కయ్యని తన ఇంటికి వేస్తానని అడిగినప్పుడు తన ఇంటికి పిలుచుకున్నాడు. యేసు ప్రభువారు ఆ జక్కయ్య దగ్గరికి రాగానే, జక్కయ్య గృహంలోనికి అడుగు పెట్టగానే వెంటనే జక్కయ్యకు ఉన్నటువంటి ధనాపేక్ష అనే బంధకములన్నీ కూడా త్రెంపివేయబడ్డాయి. ధనం ఎలా సంపాదించాడో ప్రతిదీ కూడా ఆయన కళ్ళ కట్టినట్టుగా దేవుడు చూపించినట్టున్నాడు. జక్కయ్య వెంటనే అంటాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే గనక అన్యాయంగా నేను సొమ్ము తీసుకున్నానో వారి దగ్గరకి నేను 4 గంటలు చెల్లిస్తానయ్యా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చేస్తాను అని తనకు తనుగా ఆ యొక్క బంధకాన్ని నుంచి విడుదల పొందేస్తాడండి. వెంటనే ప్రభు అంటారు కదా, నశించుచున్న వారిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నీ ఇంటికి నేడే రక్షణ వచ్చినదని చెప్పి ప్రభు మాట్లాడడం జరిగినది. ఇలాంటి బంధకాలు ఎవరైతే కట్టుబడి ఉన్నామో ఈ సాతాను మన మీద అనేక రకాలైన బంధకాలు ప్రయోగిస్తూ ఉంటుంది. కానీ ఏ బంధకము మన మీద ఉన్నా సరే యేసు నామములో దాన్ని మనము విడిపించుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే బలహీనతలు ఎన్నో ఉంటాయి. ఆ బలహీనతలన్నీ కూడా మనం విడుదల పొందాలంటే నిరంతరము ప్రార్థనలో మనము గడుపుతూ దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యానుసారముగా మనం జీవిస్తే గనుక ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా కూడా దేవుడు మన దగ్గర నుండి ఏ బంధకాలైనా సరే విడగొట్టువాడై ఉన్నాడని వాక్యము ద్వారా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే గనుక యోబును మనం గుర్తు చేసుకోవచ్చును. ఈ యోబు దేవుని పట్ల చాలా భక్తి కలిగిన వాడు. భయభక్తులు కలిగినటువంటి యోబును సాతాను దేవుని అనుమతితోనే పరీక్షించడం మొదలుపెట్టినది. ఉన్న ఆస్తంతా పోయినది, బిడ్డలందరూ చనిపోయారు, భార్య వచ్చి అంటది కదా, ఇక నీ దేవుని నువ్వు దూషించు అని ఆమె భర్తకు సహకారిగా ఉండాలి ఆ సమయంలో. కానీ ఇంకా ఆ భర్తను వేదన గురి చేసి ఇంకా చాలా బాధ పెడుతుంది. అయినా సరే ఏమంటాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నేను చింతపడనని చెప్పి యోబు దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చాడు. దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు. ఏ రోజు కూడా దేవుని మీద విసుగుదల చెందలేదు. ఆయనను బాధ పెట్టే రకంగా ఆయన మాట్లాడలేదండి. ఈ రోజుల్లో మనం ఎలాగున్నామో తెలుసా? చాలా మంది దగ్గర మనం వింటూ ఉన్నాము, ఏదైనా చిన్న శ్రమ వచ్చిందంటే దేవుడు మాకేం చేస్తాడు, మా పట్ల ఏ కార్యము చేస్తాడని చెప్పి చాలా మంది విసుగుదల చెందుతూ ఉన్నారు.
ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అలా విసుగుదల చెందకూడదు. ఎందుకంటే కీడు వెనకాల దేవుడు మేలిస్తాడని మనం చెప్పుకొనుచున్నాము. ఆ మేలు కొరకే మనం చూడాలి గాని ఈ కీడును చూసి మనం భయపడకూడదు. మనలో సహనము అంతా నశించిపోతుందని మనము చాలా ఇంకా దేవుని తిట్టుకుంటాము. సహనం ఇంకా నా దగ్గర లేదు, నేను ఎంత కాలము నేను చూడాలి, ఇలా ఎదురు చూడాలి అని చెప్పి మనము చాలా భయపడిపోతూ ఉంటాము. కానీ ఈ యోబు మాత్రము అలాగున భయపడలేదు, బాధపడలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునని దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టి యోబుని చూచాడు దేవుడు. అనారోగ్యం అనే బంధకం వచ్చేసినది యోబుకి, భార్య విడిచిపెట్టేసినది ఒక పక్కన, బిడ్డలు దూరం అయిపోయారు, ఆస్తి అంతా పోయినది. కనీసము తన ఒంటి మీద గాయాలు తుడుచుకోవడానికి కూడా ఆయన దగ్గర శక్తి లేని పరిస్థితిలో దేవుని పట్టుకొని ఉన్నటువంటి యోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడో తెలుసా? 2 అంతల ఆశీర్వాదములకు యోబు ఇచ్చాడు. ఏ ఆస్తి అయితే పోగొట్టుకున్నాడో దానికి 2 అంతల ఆస్తిని యోబు పొందుకున్నాడు. ఇదిగో వారి కుమార్తెలను చూస్తే గనుక అలాంటి కుమార్తెలట, మరలా పుట్టిన ఈ కుమార్తెలు ముందు పుట్టలేదు అలాంటి సౌందర్యవంతురాలు కూడా పుట్టలేదు, అంతంత అందముగా వారు పుట్టారండి. ఇలాంటి సౌభాగ్యం ఎలాగొచ్చినది అంటే గనుక శ్రమలోనైనా సరే, కష్టంలోనైనా సరే, వేదనలోనైనా సరే దేవుని విడిచిపెట్టలేదు. ఈ వాక్యం నుంచి ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో నీతో మాట్లాడుచూ ఉన్నాడు. ఏమిటంటే ఏ కష్టంలో ఉన్నా సరే, ఏ వేదనలో ఉన్నా సరే దేవుని విడిచిపెట్టవద్దు. దేవుని వైపే చూడు, దేవుని మీద నీవు నిరీక్షణ కలిగి ఉండు. నిన్ను కూడా రెట్టింపు దీవెనలతో నిన్ను నిలబెట్టనై ఉన్నారు, రెట్టింపు ఆశీర్వాదములు నీకు ఇవ్వనై ఉన్నారు. యోబును తలంచుకో. నీ కష్టం వచ్చినప్పుడే యోబును గుర్తు చేసుకో. అయ్యా, యోబును ఎలాగైతే 2 అంతలుగా దీవించావో, 2 అంతల ఆశీర్వాదములతో నిలవబెట్టావో, నన్ను కూడా అలాగున నిలవబెట్టు అని చెప్పి నీవు దేవుని సన్నిధిలో గోజాడితే గనుక ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎలాగునా తెలుసా? నీవు నాకు మొర్ర పెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడే నమ్మదగిన వాడమ్మా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నీ ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు, నీకు ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. ఏ బంధకాలలో నువ్వు కట్టబడి ఉన్నావో, ఎలాంటి భయంకరమైన స్థితిలో నీవు ఉన్నా సరే నీ బంధకాలను తెంపివేసిన దేవుడు నిన్ను కాపాడువాడు. కాబట్టి ఆయన వైపే చూద్దాము, ఆయన ఇచ్చి దీవెనలు అందుకుందాము. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహత్యం కలిగిన తండ్రి, మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాస్తుతులు స్తోత్రము తండ్రి. నాయన విన్న వాక్యము ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి నాయన అద్భుత ఆశ్చర్య కార్యములుగా ప్రభువా తండ్రి మీరు మార్చి మీరు మహిమ పొందుమని త్వరగా రానని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణ తండ్రి. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.